హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను ఇంట్లో సొరకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. సొరకాయ పులుసుకి కావాల్సినవి సొరకాయ, ఇది రౌండ్ సొరకాయ అండి. టమాటాలు 2 టమాటాలు తీసుకున్నా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, చింతపండు, పోపు దినుసులు, కరివేపాకు. ఈ సొరకాయ పులుసుతో పాటు ముద్దపప్పు ఉంటే చాలా బాగుంటుందండి, అందుకని కందిపప్పు కూడా తీసుకున్నా. తయారీ విధానం చూద్దాం. కందిపప్పు కూడా నేను కడిగి నీట్గా పెట్టుకున్నానండి, నీళ్ళు పోసుకున్నా ముద్దపప్పు కోసం. ఈ కుక్కర్ పెట్టేద్దాం, ఈలో పొడుగుతూ ఉంటుంది. సొరకాయ ముక్కలు కోసాను, టమాటాలు, సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ ముక్కలు కోసి పెట్టుకున్నా. సొరకాయ కొంచెం పెద్ద సైజు కానీ కోసుకోవాలి ముక్కలు. ఇవన్నీ రెడీ అయింది కదా, మనం పులుసు రెడీ చేసుకుందాం. పప్పుకి కుక్కర్ పెట్టేశానండి ముద్దపప్పు కోసం. ఈలోపు నేను ఈ పొయ్యి మీద ఏమో బండి తీసుకున్నా, ఆయిల్ కూడా పోసాను, మనకి కూరకు సరిపడా నూనె. ఆయిల్ కాగుతుంది కాబట్టి ఎల్లుల్లిపాయలు 4-5 ఎల్లుల్లిపాయలు ఉంటాయి, నేను చితక్కొట్టి వేసుకుంటున్నా. పులుసు కూరకి ఏదైనా ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి. వేగనిద్దాం, ఎల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగితే బాగుంటాయి. ఎల్లుల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఎండుమిరపకాయలు నేను 2 తీసుకున్నా. మిరపకాయలని ముక్కలు చేసేసాను. వేగుతూ ఉంటున్నాయి కాబట్టి తాలింపు దినుసులు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అవి కూడా వేగాలి. అవి కొంచెం ఎర్రగా వేగితే సరిపోతాయి. ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, వేగిపోతున్నాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాయి. ఉల్లిపాయలు కూడా వేసాం కదా, ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేగిపోయినాయండి. మనకి కూరకు సరిపడా సాల్ట్, పసుపు, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, సొరకాయ ముక్కలు కూడా వేసేద్దాం. సొరకాయ ముక్కలు వేసాం కదా, తీసుకున్నాం. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మగ్గనిద్దాం అండి, కొంచెంసేపు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేద్దాం. సొరకాయ ముక్కలు మగ్గిపోతున్నాయి కదండి, లేత సొరకాయ తొందరగానే మగ్గిపోయింది. టమాటా ముక్కలు కూడా వేద్దాం, టమాటా కూడా వేసేద్దాం. టమాటా ముక్కలు వేసుకున్నాం కదండి, కాసేపు అలా వదిలేసాను, అవి కూడా మగ్గిపోయినాయి. సొరకాయ టమాటా మొత్తం మగ్గినాయి. కారం వేసేద్దాం.
కారం, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేద్దాం. కొంచెం పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ ఉన్నాయి. కారం ఎక్కువ తింటే కొంచెం వేసుకోండి. నాకు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నా. కూరలో కారం అవన్నీ వేసేసాం కాబట్టి అది మగ్గుతుంది. ఈలోపు చింతపండు పులుసు కలుపుకుందాం. పులుసు తీసి పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. పప్పు కూడా ఉడికిపోయింది. మనం టమాటాలు వేసాం కాబట్టి కొంచెం పులుపు తక్కువ వేసుకోవచ్చు. లేదు కొంచెం పుల్లగానే ఉండాలనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ వేయండి. చాలా బాగుంటుందండి పులుసు, సొరకాయ పులుసు. పెట్టి చూడండి ఒకసారి. చింతపండు పులుసు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం కూర మగ్గిందేమో. చూసారు కదా, సొరకాయ ముక్కలు టమాటా మొత్తం అన్నీ మగ్గిపోయినాయి. చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది. చింతపండు పులుసు కూడా పోద్దాం. మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు. చింతపండు పులుసు వేసాం కాబట్టి తిప్పుదాం. చింతపండు పులుసు వేయటం అయిపోయింది కదండి. పులుసు మరుగుతూ ఉండగానే నేను ఇందాక వేసాను పచ్చిమిరపకాయలు 2. మళ్ళీ నేను 2 కాయలు ఇలా ఒక కాయని కట్ చేశాను, 2 బాగా వేసాను. కొంచెం కరివేపాకు మూత పెట్టేసి ఉడకనిద్దాం. కూర రెడీ అయిపోయి వచ్చిందండి. ఇంకొక నిమిషం ఉంటే అయిపోయిద్ది. ఈలోపు మనకి పులుసు చిక్కగా రావడం కోసం కొంచెం ఇది బియ్యం పిండి 1/2 స్పూన్ తీసుకున్నా. కొంచెం వాటర్ పోసి కలుపుదాం. ఇది వాటర్లో శుభ్రం కలిపేసి ఆ పులుసులో పోసేయటమే. కొంచెం మనకి చిక్కదనం వచ్చింది అన్నమాట. ఆ బియ్యం పిండిలో మనం నీళ్ళు పోసి కలుపుకున్నది పోసేద్దాం. ఇలా వేయటం వల్ల కొంచెం పులుసు చిక్కగా ఉంటుందండి, మనకి బాగుంటుంది, చిక్కదనం వస్తుంది. అయిపోవచ్చింది. కొంచెం దగ్గరికి రాగానే ఆపేద్దాం. పులుసు ఉండాలి, మెయిన్ మనకి పులుసే కదా, పులుసు ఉంటేనే బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా సొరకాయ పులుసు పెట్టారా? కామెంట్ చేయండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే, చాలా బాగుంటుంది. ఉప్పు కూడా ఉడికిపోయిందండి, మెత్తగానే ఉడికింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం స్టవ్ ఆపేసి. పప్పు ఉడికిపోయింది అన్నాను కదా, కొంచెం సాల్ట్ వేద్దాం. ఇది మెత్తగానే ఉడికిపోయింది, ఇంకా మెదిపోయేదంతా ఏం అక్కర్లేదు. పప్పు గుత్తి అక్కర్లా, గరిటతోనే అయిపోయింది. పులుసు కూడా అయిపోయింది కాబట్టి ఇది పులుసు కూర ఒక గిన్నెలో తీసేసుకుందాం. సొరకాయ పులుసు అండి రెడీ అయిపోయింది. దాంతోపాటు కాంబినేషన్గా ముద్దపప్పు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.
చేసి చూడండి. లేత సొరకాయ తీసుకుని ఇలా పులుసు పెట్టుకుని ముద్దపప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో ఇది సొరకాయ పులుసు. చూసారా, పులుసు కూడా చాలా చిక్కగా ఉండింది. సొరకాయ పులుసు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చండి, అలా కూడా బాగానే ఉంటుంది. పులుసు కూర ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. నేను కొంచెం ప్లేట్లోకి రైస్ తీసుకున్నా, కొంచెం ఇంట్లోకి మనం పులుసు వేసుకుందాం. పులుసు కొంచెం ఎక్కువే తీసుకుందాం, పులుసు బాగుంటుంది. కొంచెం సొరకాయ ముక్క తీసుకున్నాక పప్పు వేసుకుందాం. దాంట్లో ముద్దపప్పు, కొంచెం నెయ్యి అన్నమాట. అసలు టేస్ట్ అదిరిపోయిద్దండి. చూసారు కదా సొరకాయ పులుసు, ముద్దపప్పు, కొంచెం నెయ్యి వేసాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, అసలు అదిరిపోయిద్ది. ఒకసారి తిన్నారంటే ఇంక వదిలిపెట్టే పని లేదు, అంత బాగుంటుంది. చూసారు కదా, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా. సొరకాయ కూడా లేతదండి, చాలా బాగుంది. ఇంతేనండి ఈరోజు సొరకాయ పులుసు, ముద్దపప్పు, నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కావాలంటే దీంట్లో కొంచెం ఆమ్లెట్ కూడా పెట్టుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకుని తినండి, ఇంకా బాగుంటుంది. నేను ఈరోజు వేయలేదు. బాయ్ అండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.